హలో అండి, అస్సలం అయికుం, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈ వాషింగ్ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి రివ్యూ చేస్తా అంటున్నాను, బట్ లేట్ అయిపోయింది. యాజ్ యూ ఆల్ నో, మేము కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. షిఫ్టింగ్ అంటే ఎంత పని కదా అసలు. 2 వీక్స్ నుంచి లిటరల్గా ప్రతిరోజు డే అండ్ నైట్ ఏదో ఒక పని ఉంటూనే ఉంది. ఇప్పటికీ కొద్దిగా సెట్ అయిందనమాట. అండ్ ఆల్సో వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని అట్లీస్ట్ ఒక 1 వీక్ వాడిన తర్వాత అప్పుడు మీకు రివ్యూ చెప్తే బాగుంటుంది కదా. మరీ కొత్తదే తీసేసుకొని బాగుంది అని చెప్పడం కూడా ఇట్స్ నాట్ రైట్. అందుకనే నేను కొద్దిగా వెయిట్ చేశాను అనమాట. అండ్ ఈ వాషింగ్ మిషన్ మేము ఇంట్లోకి రాగానే నెక్స్ట్ డేనే నేను ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన 1 డేకే వచ్చేసింది, ఇన్స్టలేషన్ అయిపోయింది. నేను ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నా. జెన్యూన్ రివ్యూ ఉంటుంది, ప్రైసింగ్ కూడా ఉంటుంది, నేను లింక్ కూడా ఇస్తాను. అండ్ ఏమైనా నాకు ఒకవేళ ఈ పాయింట్ నచ్చలేదు అనిపించినా కానీ నేను డెఫినెట్గా చెప్తాను. అండ్ ఆల్సో నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేదన్నమాట. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది అండ్ టాప్ లోడ్వి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ ఎందుకు అందరూ కూడా ఫ్రంట్ లోడ్ తీసుకోమని రికమెండ్ చేస్తారు? రియల్గా మనం ఫ్రంట్ లోడ్ తీసుకోవడం బెటరా లేదా టాప్ లోడ్ తీసుకోవడం బెటరా? ఈ పాయింట్ కూడా ఇందులో నేను కవర్ చేస్తాను. బికాజ్ దీని గురించి కూడా నేను వాషింగ్ మిషన్ కొనక ముందు చాలా రీసెర్చ్ చేశాను అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మా ఇంట్లో ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఉంది అది. కానీ అది చాలా బరువుగా ఉంది, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దానికి. సో ఇల్లు మారేటప్పుడు నేను అన్ని ఇష్యూస్ ఉన్న వాషింగ్ మిషన్ తీసుకొని వస్తే తీరా ఇక్కడికి వచ్చాక అది పాడైపోయింది అనుకోండి, దాన్ని డిస్పోజ్ చేయడం ఎట్లా, ఇక్కడంత స్పేస్ ఉంటుందా లేదా, ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయేమో అనేసి నేను తీసుకురాలేదు. ఇంకా అదే ఇంట్లో వదిలేసా అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇది ఆర్డర్ పెట్టాను. క్రోమా బ్రాండ్ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇదే మోడల్లో మీకు ఐఎఫ్బిలో కూడా ఉంది, శాంసంగ్లో కూడా ఉంది, ఎల్జీలో కూడా ఉంది. బట్ నాకు బేసిక్ ఫంక్షనాలిటీయే కావాలి, ఓవర్ వద్దు అనేసి చూస్తుంటే నాకు క్రోమా బాగానే ఉంది అనిపించింది అనమాట. మేము వచ్చేసి టాటా న్యూ యాప్ నుంచి ఆర్డర్ పెట్టాము. సో చాలా చాలా తక్కువకి వచ్చింది. నేను ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ వచ్చేసి 2017లో తీసుకున్నాను. అప్పుడే నేను 36,000కి తీసుకున్నాను అనమాట. సో ఫ్రంట్ లోడే తీసుకోవాలి అని అందరూ అంటా ఉన్నారు. అప్పుడే మేము యూఎస్ నుంచి వచ్చాం, నాకు పెద్ద ఐడియా కూడా లేదు అప్పుడు. సో సరే బాగానే ఉంది కదా అన్నట్లు ఫ్రంట్ లోడ్ తీసుకున్నాము. బట్ అది టూ మచ్గా మూవ్ అవుతుంది అనమాట. అదే ప్రాబ్లము. ఒక్కోసారి అంత స్పిన్ అవుతూ కింద పడిపోతుంది. అది పడింది అంటే ఒక 3 మనుషులు కావాలి దాన్ని మళ్ళీ సెట్ చేయడానికి. అది చాలా ప్రాబ్లం అయిపోతూ ఉందన్నమాట. సో ఫస్ట్ నేను ఇది తీసుకురాగానే మెంటల్లీ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఇంకా దీనికి స్టాండ్ కొనమంటారు కంపల్సరీగా, అండ్ ఆల్సో కవర్ వేస్తాం కదా మనం, కవర్ కూడా కొనమంటారు అనేసి. బట్ యాక్చువల్గా దీనికంటే స్టాండ్ అవసరం ఉండదు. కంప్లీట్గా ఫైబర్ బాడీ, చాలా లైట్ వెయిట్ ఉంది. అలానే ఇది ఫ్లోర్ మీద పెట్టడం కోసమే తయారు చేశారంట. ఇట్స్ నాట్ ఫర్ స్టాండ్. నాకైతే అమ్మయ్య అనిపించింది అది చెప్పగానే. అలాగే దీనికి కింద లెగ్స్ వచ్చాయండి, ఒక 2 ఇంచెస్ లెగ్స్ వచ్చాయన్నమాట. నా కన్సర్న్ ఏముండే అంటే, ఇప్పుడు వర్షం పడవచ్చు, లేదంటే బాల్కనీ కడుగుతూ ఉంటాం కదా. సో వాటర్ పడితే ఎట్లా, వాటర్ దీని లోపలికి వెళ్ళింది అనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే అట్లా ఏమీ ఉండదు. ఫైబర్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ కింద లెగ్స్ ఉంటాయి కాబట్టి స్టాండ్ అవసరం ఉండదు, ఏం ప్రాబ్లం లేదన్నారు. ఈ చిన్న బ్యాగ్ ఉంది కదా, ఇందులో లింట్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. వారానికి ఒకసారి మనం ఎంటీ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్కి కింద ఒక డ్రైన్ వస్తుంది కదా, అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. దీనికి హ్యాసిల్ ఏమీ లేదు. ఇంకొక గుడ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు వాషింగ్ అయిపోయిన తర్వాత మూత తీసి పెట్టేసామనుకోండి, కొద్దిసేపటికి చక్కగా ఆరుతుంది. ఫ్రంట్ లోడ్లో అలా ఆరదనమాట. ఇందులో ఆరినట్లుగా లోపలికి గాలి అంతగా పోదు కదా, సో మంచిగా ఆరదు. దీనికైతే ఫ్రంట్ లోడ్ లాగా అట్లా చుట్టూ ఒక రబ్బర్ రింగ్ వస్తుంది కదా, అది కూడా ఏమీ లేదు. సో ఎక్స్ట్రా క్లీనింగ్ అట్లా ఏం లేదనమాట. ఈయన ఎప్పుడైతే ఇలా పడుకోబెట్టారో దీన్ని నాకు టెన్షన్ వచ్చేసింది. ఏంటి కింది ఇంత ఓపెన్గా ఉంది, దీంట్లోకి వాటర్ పోతే ఎలా అనేసి ఇన్ని బోల్డ్ అన్ని క్వశ్చన్స్ వేసాను నేను. 2 years వారంటీ ఉందండి, ఎక్స్టెండెడ్ వారంటీ నేను తీసుకోలేదు. ఇంతకు ముందు మేము ప్రతి అప్లయన్స్కి కూడా ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకునే వాళ్ళం, అన్నీ తీసుకునే వాళ్ళం. తర్వాత విత్ ఎక్స్పీరియన్స్ అర్థమైంది ఏంటంటే, ఫ్యూచర్లో మన అప్లయన్స్ పాడైంది అనుకోండి, ఆ ఎక్స్టెండెడ్ వారంటీ వాళ్ళని పిలవగానే ఈ ఇష్యూస్కి తప్ప వేరే అన్ని ఇష్యూస్కి మీ ఎక్స్టెండెడ్ వారంటీ పనిచేస్తుంది, దీనికి పనిచేయదు కాబట్టి మీరు పే చేయాలి అంటారనమాట. అందుకే ఎందుకు వచ్చిందిలే, ఎప్పుడైనా 2 years తర్వాత దీనికి ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు చూసుకుందాము అనేసి నేను ఎక్స్టర్నల్ వారంటీ తీసుకోలేదు. అసలు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్
11,000 నుంచే స్టార్ట్ అయ్యేటప్పుడు అందరూ ఫ్రంట్ లోడే తీసుకోవాలి అని 30,000 40,000 ఎందుకు తీసుకుంటున్నారు అని డౌట్ నాకు వచ్చింది. సో ఈయనని కూడా అడిగాను, నేను కూడా రీసెర్చ్ చేశాను. ఫ్రంట్ లోడ్లో ఏమైందంటే డ్రమ్ మొత్తం కూడా ఒకేలాగా తిరుగుతుంది, అలానే ఆర్పిఎం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల క్లీనింగ్ ఎక్కువ అవుతుంది. టాప్ లోడ్లో ఆర్పిఎం ఓన్లీ 700 ఉంటుంది. అండ్ అలానే డ్రమ్ కింద పార్ట్ ఎక్కువగా తిరుగుతుంది, పై పార్ట్ కొద్దిగా స్లోగా తిరుగుతుంది. దానివల్ల క్లీనింగ్ అంత ఎఫెక్టివ్గా అవ్వదు వెన్ కంపేర్ టు ఫ్రంట్ లోడ్. ఇదే నాకు అర్థమైంది. సో ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి నేను టాటా న్యూ యాప్ నుంచి తీసుకున్నా కదా. యాక్చువల్గా మీరు ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళినట్లయితే 12,500 కనిపిస్తుంది మీకు ప్రైస్. కానీ మీరు దాంట్లో ఉన్న ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ గూగుల్ పేతో 500 ఆఫ్ ఇట్లాంటివన్నీ యూజ్ చేసి తీసుకున్నట్లయితే 11,000 చేంజ్కే వస్తుందండి. నేనైతే 11,000 చేంజ్ అంతకంటే ఎక్కువైతే పే చేయలేదు. దీని కలర్ వచ్చేసి ఐనాక్స్ గ్రే. ఈ ఒక్క కలరే అవైలబుల్ ఉంది. దీంట్లో 8 వాష్ సైకిల్స్ ఉన్నాయి. వేరే టాప్ బ్రాండ్స్లో మీకు ఏ సెట్టింగ్స్ కనిపిస్తాయో ఇన్వర్టర్ తప్ప మిగిలిన అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. డిలేడ్ స్టార్ట్, సోకింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలానే ఇంకా ఉలెన్స్ కానీ లేదా బెడ్షీట్స్ కానీ బేబీ క్లోత్స్ ఇట్లా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ అనేసి ఒక సైకిల్ ఉంటుంది, నేను అదే యూజ్ చేస్తున్నాను. మనం ఎన్ని సెట్టింగ్స్ ఉన్నా కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఒక సెట్టింగ్కి అలవాటు పడిపోతాము. మన ఇంట్లో బట్టలు మనకి అర్థమైపోద్ది కదా. సో నేనైతే స్టాండర్డ్ సెట్టింగే పెడుతున్నాను. ఆయన కూడా అదే రికమెండ్ చేశారు, నార్మల్గా అది సరిపోతుంది అనేసి. సింపుల్, ఫస్ట్ పవర్ బటన్ నొక్కాలి, తర్వాత స్టాండర్డ్లోనే ఉంటుంది బై డిఫాల్ట్. ఇంకా గ్రీన్ ప్రెస్ చేస్తే అంతే, సైకిల్ స్టార్ట్ అయిపోద్ది. 35 to 40 minutes ఉంటుంది అంతే. సైకిల్ అయిపోగానే తీసి ఆరేసుకోవడమే. ఫస్ట్ నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఎందుకంటే టాప్ లోడ్లో కింద పార్ట్ బాగా తిరుగుతుంది, పైన స్లోగా తిరుగుతుంది కదా. సో పైవి ఎలా క్లీన్ అవుతాయో అనేసి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది 6.5 kilos కదా, మొత్తం నిండే వరకు బట్టలు వేయకూడదు, ఒక 70% వరకే వేయాలన్నమాట. అప్పుడు నీట్గా క్లీన్ అవుతున్నాయి, అసలు ఏమి డిఫరెన్స్ లేదు. అడుగునవి ఎక్కువ క్లీన్ అవుతున్నాయి, పైవి తక్కువ క్లీన్ అవుతున్నాయి అనేసి. నేను ఇందులో అన్ని రకాల బట్టలు ఉతికాను, అంటే మెన్స్ క్లోత్స్ ఉతికాను అండ్ బెడ్షీట్స్ ఉతికాను, లేదా నా కుర్తీస్ లాంటివి వాష్ చేశాను, అన్నీ కూడా బాగానే అయ్యాయి. అన్ని వాషింగ్ మిషన్స్ లానే టబ్ క్లీన్ ఆప్షన్ ఉంది. మంత్లీ ఒకసారి కంపల్సరీ టబ్ క్లీన్ చేయాలి. నాకు ఒకటి నచ్చిన థింగ్ ఏంటి అంటే ఈయన ఓన్లీ టెక్నికాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ సెట్టింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పారు తప్ప ఈ బ్రాండ్ కొనండి, ఆ బ్రాండ్ లిక్విడ్ కొనండి అనేసి అస్సలు చెప్పలేదు. ఐఎఫ్బి వాళ్ళైతే డెఫినెట్గా నాతో 2 నుంచి 3 వేలు బిల్ చేయించేవాళ్ళు. సో ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. టబ్ క్లీన్కి కూడా మనకి నచ్చినది ఏదైనా సరే కొనుక్కొని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా నా దగ్గర డిష్ వాషర్ ఉంది కదా, నేను బాష్ది ఒక పౌడర్ వస్తుంది, అది యూజ్ చేసి డిష్ వాషర్ని క్లీన్ చేస్తూ ఉంటా మంత్లీ ఒకసారి. సో అలాంటివే వీటికి కూడా దొరుకుతాయి అన్నమాట, వాషింగ్ మిషన్కి కూడా. అవి తెచ్చుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిమంది బేకింగ్ సోడా అవి యూజ్ చేస్తుంటారు, కానీ అలా కాకుండా ప్రాపర్గా బ్రాండ్ది తెచ్చి చేసుకోవడమే బెటర్ అనమాట. అంటే ఏదో ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చుకొని మనం మంత్లీ ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇంకా దీంట్లో డిటర్జెంట్గా ఏరియల్ యూజ్ చేస్తున్నానండి. లోపల స్లాట్స్ ఇచ్చారు, ఆ స్లాట్స్లో అయినా మనం వేసుకోవచ్చు, లేదా ఆయన ఏమన్నారంటే అంత మీరు స్లాట్స్ ఓపెన్ చేసి అందులోనే వేయాలని ఏం లేదు, బట్టలు ఒక 70% వరకు వేసుకోండి, దాని మీద లిక్విడ్ వేసేసుకోండి అంతే. ఇంకా మీరు అన్నెసెసరీగా స్లాట్ ఓపెన్ చేసి అందులో లిక్విడ్ వేసి తర్వాత దాన్ని అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉండాలి కదా, అట్లా కూడా ఏం అవసరం లేదు అని చెప్పారు. సో బట్టలు వేస్తున్నాను, దాని మీద ఒక క్యాప్ ఫుల్ ఆఫ్ ఏరియల్ వేస్తున్నాను, ఇంకో క్యాప్ ఫుల్ ఆఫ్ కంఫర్ట్ వేస్తున్నాను, అండ్ ఒక స్పూన్ వానిష్ వేస్తున్నాను అంతే. అన్నీ ఒకేసారి వేసేసి సైకిల్ స్టార్ట్ చేసేయడమే స్టాండర్డ్. వెరీ సింపుల్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే టూ మెనీ థింగ్స్ ఏమీ లేవు, వెరీ సింపుల్. నేను ప్రతిరోజు కూడా ఒకటి కంపల్సరీ వేస్తూ ఉంటానండి, ఒక లోడ్ కంపల్సరీ వేస్తుంటా. సో పొద్దున్న లేవగానే అన్ని ఇందులో పడేస్తే అదే అయిపోతుంది, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కావాలంటే మనం ఇట్లా స్లాట్ ఓపెన్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అంటే డిటర్జెంట్ వేరుగా లేదా కంఫర్ట్ వేరుగా అట్లా వేసుకోవాలనుకునే వాళ్ళు అందులో వేసుకోవచ్చు. నేనైతే అన్నీ కలిపి వేసేస్తున్నా, ఎందుకంటే బేసిక్గా నేను తీసుకుందే నాకు ఎక్కువ పని వద్దు, నా బ్రెయిన్కి ఈజీగా అయిపోవాలి అనేసి.
ఈ మోడల్లో 6.5 kg ఆప్షన్ మాత్రమే ఉంది. అండ్ మధ్యలో కరెంట్ పోతే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ రీస్టార్ట్ అవుతుంది. ఇదే ప్రైస్లో డైరెక్ట్గా మనకి 2 years వారంటీ ఉంటుంది. ఎక్స్టర్నల్ వారంటీ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. అండ్ కంప్లీట్గా స్పిన్ అయిపోయి మొత్తం వాటర్ అంతా పోయి వస్తుంది అనమాట. ఓన్లీ మనం ఆరేసుకోవాలి అంతే. అండ్ ఇప్పటి వరకైతే ఎట్లాంటి ఇష్యూ లేదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే ఇందులో ఓన్లీ 700 RPM మాత్రమే ఉంది. అంటే టబ్ చాలా తక్కువ తిరుగుతుంది అనమాట కంపేర్ టు ఫ్రంట్ లోడ్. సో ఎవరైతే చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో 2 to 3 members ఉన్నారు, బ్యాచిలర్స్ లేదంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఫ్రంట్ లోడ్లో నడుము నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చండి వితౌట్ ఎనీ ఇష్యూస్. లేదు ఎవరికైతే చిన్న పిల్లలు ఉన్నారో, 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు పెరుగుతున్నారు, చాలా అంటే బట్టలు ఎక్కువ ఉంటాయి, బెడ్షీట్స్ కూడా ఉతకాలి అలా అనుకునే వాళ్ళు ఫ్రంట్ లోడ్ తీసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్లో ఏంటంటే RPM ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల బాగా వాష్ అవుతాయి. మాకు తక్కువ బట్టలు ఉంటాయి. అలానే నేను నాకు ఒక లోడ్ వేసుకుంటాను, మా హస్బెండ్కి ఒక లోడ్ వేస్తాను. బట్టలు కలిపి వేయను, ఎందుకంటే ఎంతైనా మన బట్టలు ఏమైనా కలర్ పోతే వాళ్ళ దానికి అంటుతాయి కదా. అందుకే నేను సెపరేట్ లోడ్స్ వేస్తాను అందరికీ కూడా. బెడ్షీట్ సెపరేట్ లోడ్ ఉంటుంది, మా అబ్బాయికి సెపరేట్ లోడ్ ఉంటుంది, అట్లా వేస్తా కాబట్టి నాకు ఎట్లాంటి ఇష్యూ రాలేదు. మా ఫ్యామిలీకి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అయింది అనిపించింది. 2 పైప్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ట్యాప్కి, ఇంకోటి వచ్చేసి డ్రైన్కి. అంతే. చూడడానికి చాలా డెలికేట్గా ఉండి నేను ఒక వారం రోజులు అసలు ఇది ఎలా వర్క్ అయింది, ఓకేనా, స్టాండ్ కూడా లేదు, కింద వాష్ చేస్తే పర్లేదా, వర్షం పడితే ఇట్లా అనుకున్నా కానీ ఒక 10 days యూజ్ చేసిన తర్వాత నాకైతే చాలా బాగుంది అనిపించింది. అండ్ దాని ప్రైస్ అయితే అసలు సూపర్. 11,000కే తీసుకున్నాము. ఇంతకు ముందు వాషింగ్ మిషన్ 36,000. సో లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఐ డోంట్ నో, IFB మేము చాలా సంవత్సరాలు మంచిగా వాడాము. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది ఇప్పుడే నేను చెప్పలేను, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ గుడ్. అండ్ కవర్ ఆర్డర్ చేసామండి. అండ్ కవర్ది కూడా నేను లింక్ ఇస్తాను. ఇది మా హస్బెండ్ ఆర్డర్ చేశారనమాట. ఇది రాగానే నేను కొద్దిగా టెన్షన్ పడ్డా, ఏంటి ఫ్రంట్ లోడ్ బొమ్మ ఉంది అనేసి. నేను చెప్పాను కదా ఒక చిన్న మెస్అప్ అయింది ఇక్కడ అనేసి. ఎప్పుడైనా కానీ వాషింగ్ మిషన్ ఆర్డర్ చేస్తుంటే కవర్ కూడా అప్పుడే ఆర్డర్ చేసేయండి. అప్పుడు వాళ్ళు పైప్స్ పెడుతుంటారు కదా, వాషింగ్ మిషన్ కవర్ వేసేసి కవర్ లోపల నుంచి పైప్ తీసామనుకోండి నీట్గా కూర్చుంటుంది అనమాట కవర్. సో మేము తర్వాత ఆర్డర్ చేయడం వల్ల ఏమైందంటే పైప్స్ ఆల్రెడీ కనెక్టెడ్ కదా, సో ఆ పైప్ కనెక్షన్ నేను పొరపాటున పీకేసాను. తర్వాత నాకు అస్సలు పెట్టడం రాలేదు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ నేను ప్లంబర్ని పిలిచి పెట్టించాల్సి వచ్చింది. సో దాని బదులు మీరు ముందే ఆర్డర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తుంటారో అదే టైంలో మీరు ఇది కూడా వేసేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మేము ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉందంటే 6 kgs to 7 kgs ఒకటే సైజ్ అనమాట. సో ఇది 6.5 కదా, ఇది సరిపోతుంది అన్నట్లు తీసుకున్నాము. లూజ్గా ఏం లేదు, పర్ఫెక్ట్ వచ్చిందనమాట. నా జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే జస్ట్ బట్టలు ఉతకాలి అనుకుంటే ఇది తీసుకోండి, నో ఇష్యూస్. కానీ మీరు మంచి వాషింగ్ మిషన్ కావాలి, కొనేది ఒకేసారి కొంటాం కదా, ఇలాంటి థాట్స్ ఉంటే మాత్రం గో ఫర్ ఫ్రంట్ లోడ్. ఇప్పుడు నా మైండ్ సెట్ అంతా ఎలా ఉందంటే నాకు మినిమలిస్టిక్ అప్లయన్సెస్ మాత్రమే కావాలి అన్నట్లే ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ రెంటల్ హోమ్, మీకు ఇంకా బేసిక్ వాషింగ్ మిషన్ కావాలి, జస్ట్ బట్టలు ఉతికితే చాలు, ఇంకా నాకు ఓవర్ ఏమీ వద్దు అనుకుంటే గో ఫర్ దిస్, బాగానే ఉంది. అండ్ ఆల్సో షాకిరా మొహమ్మద్ అనేసి నాకు పర్సనల్గా వేరే ఛానల్ ఉంది, అందులో వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఎవ్రీ డే నేను వాష్ చేయడం అవన్నీ నేను చూపిస్తూనే ఉంటాను. ఏమన్నా రిపేర్స్ వచ్చినా అండ్ ఆల్సో నేను ఎలా రిజాల్వ్ చేశాను, ఏం ఇష్యూస్ వచ్చాయి, అట్లేమన్నా వచ్చినా కానీ ఐ విల్ షో డెఫినెట్లీ. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ నేను చూపిస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ఈ ఛానల్లో అన్ని షాపింగ్ వ్లాగ్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మీకు ఏదైనా ఈ షాప్ని మీరు రివ్యూ చేయండి అనేసి ఏదైనా సజెషన్ ఇవ్వాలి అని ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి, ఓకేనా మరి. అండ్ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.